అగ్రిగోల్డ్ కస్టమర్లు అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, తెలంగాణ కస్టమర్ అసోసియేషన్ ప్రతినిధులు అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు సత్వర పరిష్కారం చూపాలని కోరారు. అయితే అగ్రిగోల్డ్ ఆస్తులమ్మి బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్ సమస్యను నమ్ముకొని వేల కోట్లు నష్టపోయిన బాధితులు ఈరోజు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు కలిసారు. అయితే సీఎంతో ఏ విధంగా మాట్లాడారు, ఏమన్నారో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. సిపిఐ నాయకులతో కలిసి మేము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వారితో కలవడానికి విషయం ఏంటంటే, ఏదైతే హైకోర్టులో నేనే బిల్ సబ్మిట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా నిన్న హైకోర్టు వారు ఏమిచ్చారంటే 14 ఆస్తుల్ని, అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన 14 ఆస్తుల్ని ఒక స్పెషల్ ఏజెన్సీ ద్వారా అమ్మేసి ఆ డబ్బుల్ని హైకోర్టులో జమ చేసి వాటిని డిపాజిట్స్కి చెల్లించాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఒకవేళ అవి కూడా సరిపోకపోతే కంపెనీకి సంబంధించిన మిగతా ఆస్తుల్ని కూడా 154 కంపెనీలని, అలాగే వాటి సిస్టర్ కన్సర్న్డ్ కంపెనీలను కూడా జప్తు చేసేసి మరి ఇస్తామని చెప్పి ఒక వ్రాతపూర్వకమైనటువంటి అఫిడవిట్ను సబ్మిట్ చేయమని చెప్పారు. సో వీరు ఈ 14 ఆస్తుల్లో కూడా ఏంటంటే ఆల్రెడీ సిఐడి వారికి ఇచ్చినటువంటి నివేదికలో అమ్మేసిన ఆస్తుల లిస్టును కూడా వారు సిఐడికి ఇచ్చారు. ఆ విధంగా సిఐడిని మోసం చేశారు. అదేవిధంగా ఈరోజు హైకోర్టుకి ఇచ్చినటువంటి మరి నివేదికలో కూడా ఏంటంటే, ఏదైతే రేట్లు ఉన్నాయో ఆ పొలం విలువ ₹1,00,000 కూడా విలువ చేయనటువంటి ఆ వాల్యూని వీళ్ళు వచ్చేసి గజాల రూపంలోకి మార్చి ఒక్కొక్క గజం వచ్చేసి 20,000, 40,000, 30,000 ఉండే విధంగా వాటిని విలువ పెంచి చేసేసి ఈరోజు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు మోసం చేశారు. సో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ వారు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా సరే మేము ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశాం కాబట్టి ఆ కమిటీ ద్వారా పూర్తిగా దర్యాప్తు చేసేసి వారికి ఉన్నటువంటి, ఒకవేళ ఈ 14 ఆస్తులు సరిపోకపోతే మిగతా ఆస్తుల్ని కూడా మేము అమ్మేసైనా సరే ప్రతి కస్టమర్కి వారు చెల్లించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో నయా పైసలతో సహా చెల్లించే విధంగా మరి ఇప్పించేసి తప్పనిసరిగా న్యాయం చేస్తాం. ఎవరు కూడా మరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వారు మాకు ఈ సందర్భంగా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించారు. ఇప్పుడు మీరు సీఎం గారిని కలవడం జరిగింది, ఆయన ఏ విధంగా స్పందించారు? సీఎం గారు అయితే భుజం తట్టి, మీరు భయపడాల్సినటువంటి పనే లేదు, నేను ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నాను, మీరు ఎటువంటి టెన్షన్లు పడద్దు, నేను దీన్ని క్లియర్ చేసిన దాకా నిద్రపోనే టైపులో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మరి మేము అక్కడ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం. ఇక్కడ వచ్చి కాగితాలు ఉన్నటువంటి, పేపర్లు ఉన్నటువంటి వ్యవహారాలు చూస్తే వెంటనే మా ఆనందం బుగ్గిపాలయ్యేటువంటి పరిస్థితి కనపడతాం. ఇప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సమస్య పరిష్కారం అనేది ఉండిద్ది, అయ్యిద్ది. ఎప్పుడైద్ది? ఏదైతే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దర్యాప్తు సమస్యలు ఉన్నాయో వాళ్ళు న్యాయంగా, నిజాయితీగా అస్సలు పాయింట్ మీదకి వెళ్ళి వీళ్ళు ఎంత కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ అయినటువంటిది ఎక్కడికి పోయింది, దాన్ని ఎంతవరకు ఆడిటర్స్ ఉన్నారు, పిలవండి ఆడిటర్స్ని. మీరు కూడా చూశారు, ఒకసారి ఏదైతే సత్యం ఉందో అది ఆడిటర్ని పట్టుకుంటే నిజాలు బయటకు వచ్చినా ఇక్కడ ఆడిటర్స్ ఉన్నారు, ఈ సమస్యలకి వాళ్ళని పట్టరండి, వాస్తవాలు తీసుకురండి. ఇది కాస్త కఠినంగా ఉన్నా నాకైతే పూర్తి స్థాయిలో కస్టమర్కి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆవేదనతో నేను మాట్లాడుతున్న విషయం కాబట్టి దయవుంచి ఇది ఎవరు నేను ఇబ్బంది పెట్టినా కూడా ఏమనుకోవద్దని రిక్వెస్ట్ చేస్తాను. అయితే అగ్రిగోల్డ్ బాధితుల తరఫున ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కలిసారు. అయితే మొత్తం మీద 14 ఆస్తులన్నీ కూడా బాధితులందరూ కూడా న్యాయం చేస్తారని కూడా వీళ్ళందరూ చెప్తున్నారు. కెమెరామెన్ రవికిరణ్తో వినయ్, HMT హైదరాబాద్.